సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివ్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రామోయిజం. ప్రపంచంలో ఎక్కడ చూసినా సరే కుటుంబానికి ఉన్న ప్రాధాన్యత ఎంత అంటే టెర్రరిస్టులకు కూడా ఎక్కడో అక్కడ 5-6 మంది భార్యలు, వాళ్ళకి బోల్డ్ మంది పిల్లలు, వాళ్ళందరినీ వీళ్ళు చూసుకోవడాలు లాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ ఒక్క రామ్ గోపాల్ వర్మ గారికి మాత్రం కుటుంబం అన్నా కుటుంబ వ్యవస్థ అన్నా కూడా పెద్ద ఇష్టం లేదు. ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో ఆయన చాటుకుంటూ వచ్చారు. ఎందుకంత ఇష్టం ఇవాళ మాట్లాడదాం. కుటుంబం అనే టాపిక్తో మంచి కథ చెప్తా మీకు. అబ్బాయి పేరు రామ్ గోపాల్ వర్మ. 25 ఏళ్ళకి అతనికి పెళ్ళయింది. చక్కగా 3 పిల్లలు పుట్టారు. మామూలు పిల్లలు కాదు, వజ్రాల లాంటి పిల్లలు. పిల్లలందరూ రోజు హోంవర్క్ చేసుకుంటుంటారు ఇంట్లో. వైఫ్ని సినిమాకి తీసుకెళ్ళడం, బాధ్యతలు, కూరగాయలు తీసుకురావడం లాంటివి చేస్తూ ఉంటారు. పిల్లలు బాగా వృద్ధిలోకి వచ్చి పెద్దవాళ్ళు అయ్యారు. తర్వాత వర్మ గారు పోయారు. ఎలా ఉంది స్టోరీ? మా అందరి ఇంట్లో జరిగే స్టోరీ అది. మీకు ఎలా అనిపిస్తుంది? హారర్ స్టోరీలా ఉందా లేక? హారర్ స్టోరీ కాదు, బోరింగ్ స్టోరీ అంతే. సో కుటుంబం అంటే మీకు బోరింగా హారరా? ఒకటి బోరింగ్, రెండోది అన్నెసెసరీ ఎమోషనల్ బ్యాగేజ్, అనవసరమైన బ్యాగేజ్. అంటే ఒంటరిగా ఉండటంలో ఉన్న హ్యాపీనెస్ని కుటుంబం ఉంటే కంప్లీట్గా కోల్పోతాం. కుటుంబంలో ఉంటూ ఒంటరిగా ఉండడం సాధ్యం కదా? అది పాసిబుల్ కాదు. ఎందుకంటే దానికి కుటుంబంలో ఉంటే మీకున్న పర్సనల్ ఇంట్రెస్ట్ను మిగతా కుటుంబ సభ్యుల కోసం అణగదొక్కుతూ ఉండాలి. అణగదొక్కలేనప్పుడు వివాదాలు వస్తాయి, గొడవలు వస్తాయి, దెబ్బలాటలు వస్తాయి, నాకు కనిపించకుండా పోని ఇలాంటి ఆస్పెక్ట్స్ అనేది నాకు చిరాకు. సొసైటీ నిలబడేదే కుటుంబ వ్యవస్థ మీద. అమ్మ నాన్న ఒంట్లో బాగాలేనప్పుడు చూసుకోవడాలు, గివింగ్, లవింగ్, షేరింగ్, హగ్గింగ్, ఇవన్నీ మీ డిక్షనరీలో లేవా? కుటుంబం డెఫినెట్గా మనం ఇంకో ఎపిసోడ్ కూడా దీని గురించి మాట్లాడడం. దాని వలన ఫ్యామిలీ అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రిన్సిపల్ ఎలిమెంట్స్ ఆఫ్ సొసైటీ ఒక పర్టికులర్ టైం పీరియడ్లో, ఎక్కడ ఆరిజిన్ అయినప్పుడు. కానీ అంటే ఇప్పుడు కొంతమందికి ఫ్రెండ్స్ కావాలి, లేకపోతే ఒక వీక్ మైండ్ సెట్ ఉన్నప్పుడు, కానీ ఒక కంటిన్యూస్గా ఒక ఎమోషనల్ బాండింగ్, లేకపోతే కష్టం వచ్చినప్పుడు చెప్పుకోవటానికి ఎవరో ఉండాలి. కాబట్టి వాళ్ళకి ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు అవసరం అవుతారు. నాకు అలాంటి పరిస్థితి ఎప్పుడు రాదు అసలు. ఎందుకంటే నేను ఎప్పుడు లోగా ఫీల్ అవును, నేను ఎప్పుడు ఇంకొకటి సహాయం నేను అడగను. లోగా ఎందుకు ఫీల్ అవ్వరు అన్నది నేను ఫీల్ అవును, ఎందుకంటే నేను ఎప్పుడు హైలో ఉంటాను. కాబట్టి ఉదాహరణకి ఇప్పుడు కుటుంబం వచ్చింది కాబట్టి నా కుటుంబంలో 2 ఎక్స్పీరియన్స్ చెప్తాను మీకు. డెల్యూజనల్ స్టేట్ అనేది ఆల్మోస్ట్ సినిమా స్టేట్ అనేది నా ఫీలింగ్. సినిమా అనేది ఎల్యూజన్. ఎందుకంటే లేనిది ఉన్నట్టు మీరు తెర మీద కనిపించడానికి ఒక భ్రమ కలిగించడానికి ట్రై చేస్తున్నారు ఆడియన్స్కి. నేను రియల్ లైఫ్లో కూడా అదే భ్రమలో ఉంటాను. సో ఐ లివ్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ సినిమా. ఇట్స్ నాట్ అబౌట్ ఐ లివ్ ఫర్ సినిమా అంటలేదు, ఐ లివ్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ సినిమా విచ్ యాక్చువల్లీ మీన్స్ క్రియేటింగ్ యువర్ ఓన్ వరల్డ్. నా మైండ్లో ఒక వరల్డ్, ఒక సినిమా నడుస్తుంది. ఆ సినిమాలో నేను ఒక పాత్ర వేస్తున్నాను. అప్పుడు ఏంటి, సినిమాని నేనే తీస్తున్నాను కాబట్టి నాకు అనుగుణంగా మలుచుకుంటూ ఉంటాను. సో అప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పర్టికులర్ టైంలో నాకు డివోర్స్ అయింది. నేను నియర్లీ 6 or 7 years, నాకు సరిగ్గా గుర్తులేదు, ఆ టైం పీరియడ్లో నా డాటర్ నేను చూడలేదు అసలు. ఎందుకంటే ఇప్పుడు తను నా వైఫ్తో ఉంటుంది, నేను ఎక్కడో బాంబేలో ఎక్కడ సినిమాలు చేస్తాను. సో అప్పుడు ఎప్పుడైనా ఒక ఇద్దరు విడిపోయినప్పుడు ఆబ్వియస్లీ మనస్పర్ధలు ఉంటాయి, ఏదో కారణాలు ఉంటాయి, వాటెవర్. అది ఉన్నప్పుడు మీ ఫాదర్ ఇలాంటి వాడు, లేకపోతే తన పిల్లలు వినేస్తారు అని చాలామందిని చూసాను నేను కూడా అంత బ్యాడ్ కాదు, నేను మంచోడిని అని కంటిన్యూస్గా పిల్లలకి చెప్పుకుంటాను. సో అది నేను నా ప్రైమరీ ఎయిమ్ అనేది సినిమా ఒక్కటే కాబట్టి నేను ఆ టైం నేను ఇవ్వలేను, ఆ టైం నేను ఇవ్వను అని కూడా నాకు తెలుసు. అందుకని కంప్లీట్గా నేను తన్ని నా వైఫ్ దగ్గర వదిలేసాను. నేను ఎప్పుడు ఫోన్ కూడా చేయలేదు, మాట్లాడలేదు. 7 years అయిన తర్వాత, అంటే ఒక తనకి 12 or 13 వచ్చిన తర్వాత ఫస్ట్ నేను కలిసిన ఓపెనింగ్ నేను నా డాటర్ రేవతికి చెప్పింది ఏంటంటే, నువ్వు నా గురించి ఎంతవరకు విన్నా అంతకన్నా వరస్ట్ మనిషి నేను. ఎందుకంటే నేను ఎంత వరస్ట్ మనిషో వేరే వాళ్ళకి తెలిసే ఆస్కారమే లేదు, నా ఒక్కడికి తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఏమైనా కూడా చాలా తక్కువ నా గురించి. నేను ఎక్స్ట్రాడినరీ సెల్ఫిష్ పర్సన్ని, సెల్ఫ్ సెంటర్డ్ పర్సన్. నేను నా ఆనందం తప్పితే ఎవరి గురించి దేని గురించి నేను కేర్ చేయను. సో నువ్వు నా కూతురు కాబట్టి ఓకే, ఐ లవ్ యూ, బట్ ఇఫ్ యూ డోంట్ లైక్ మీ ఐ హ్యావ్ నో ప్రాబ్లం. నాకు ఇంకోళ్ళు నాకు మీద ఇష్టపడటం నాకు ఇష్టం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నాకున్న కెపాసిటీలో నీకు ఏదైనా ఫైనాన్షియల్ లేకపోతే ఏదైనా కాంటాక్ట్ ఇలాంటి హెల్ప్ చేయమంటే చేస్తాను, ఎప్పుడు నువ్వు అడిగినా.
కానీ నీ కోసం నా టైము, నా మెంటల్ ఎనర్జీ ఇవ్వను. నీ స్కూల్లో ఎలా చదివావో నాకు అనవసరం. రేపు నాకు ఒళ్ళు బాగోలేదంటే వచ్చి నీ పక్కన కూర్చుని మందు తిన్నావా అని నేను అడగను. ఇప్పుడు ఎవరైనా ఇలా మాట్లాడతారా అంటే మాట్లాడుకుంటే అది నాలో ఉన్న నిజం, అది నిజం నేను చెప్పేశాను. తర్వాత తను నాకు ఫ్రెండ్ అయిపోయింది. ఎందుకంటే నేను తన కూతురులా చూడలేదు కాబట్టి ఒక మనిషిగా చూసింది. మనిషిగా చూసినప్పుడు ఆటోమేటిక్గా ఫ్రెండ్ అయిపోయింది. సో ఇప్పుడు ఇవాళ రోజున ప్రాబబ్లీ తను కూడా నా మీద జోకులు వేస్తుంది. మీడియాలో ఏదో నా గురించి ఒక ఇదొచ్చో లేకపోతే నాకు ఎవరో అమ్మాయితో అఫేర్ ఉందంటే షీ ఆల్సో జోక్స్ విత్ మీ బికాస్ షీ ఆల్సో మెంటలీ కట్ ఆఫ్ ది రిలేషన్షిప్. కానీ క్లోజ్నెస్ వైజ్గా వస్తే తనకి నాకు ప్రాబ్లీ డాటర్ ఫాదర్ గానే ఎక్కువ క్లోజ్నెస్ ఉంది. ఇది ఒక వన్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. ఇప్పుడు మా ఫాదరు మదరు అంటే ఐఎమ్ గ్రోయింగ్ టైంలో చెప్పింది స్టేట్ ఆఫ్ సినిమా అనే దానికి నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒకరోజు నేను చెన్నై నుంచి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి బాంబే వెళ్ళాలి, ఫ్లైట్ లేట్ అయిందని నిద్రపోతున్నాను మధ్యాహ్నం. మా సిస్టర్ నిద్ర లేపి బుజ్జి ఫోన్ చేశాడు భీమవరం నుంచి, అర్జెంటుగా మాట్లాడాలి. బుజ్జి అని మా డిస్టెంట్ కజిన్. సో ఆడు ఫోన్ చేస్తే నన్ను ఎందుకు లేదు అంటే ఎప్పుడు నేను కలవను కూడా, బుజ్జిని చాలా రేరుగా కలుస్తున్నాను. ఆడు ఫోన్ చేస్తే నన్ను ఎందుకు నిద్ర లేపింది అని ఒక సెకండ్ అనిపించింది నాకు. సరే వెళ్ళి ఫోన్ ఎత్తే అప్పుడు ల్యాండ్ లైన్ టైంలో ఫాదర్కి హార్ట్ అటాక్ వచ్చింది రమ్మను. సరే వాళ్ళ ఫాదర్కి హార్ట్ అటాక్ వచ్చింది అనుకోని పక్కన ఎవరైనా ఉన్నారా అన్నాడు. పక్కన ఎవరు అంటే నీకు ఈ పక్కన ఎందుకు అడుగుతున్నాను, ఉన్నారు నువ్వు బయటకు వచ్చి ఫోన్ చేయి ఎస్టీడీ బూత్ నుంచి అని చెప్పాడు. సో నేను ఫోన్ పెట్టేసి అక్కడ మా కాలనీ చివర ఉన్న ఫోన్ బూత్కి వెళ్తా ఉంటే నడుస్తూ ఉంటే ఎందుకు నన్ను పక్కన అడిగాడు అని స్లోగా ఐ రియలైజ్ దట్ హీస్ టాకింగ్ అబౌట్ మై ఫాదర్. అంటే మా ఫాదర్ ఊర్లో లేరుగని కూడా నాకు తెలియదు అప్పుడు, ఎందుకంటే నేను ఆ రోజు పొద్దున్న చెన్నై నుంచి వచ్చాను. సో వెనకాల మా బావగారు వస్తూ ఉంటే మా బావని అడిగాను, ఏంటి నాన్నగారు ఎక్కడ ఉన్నారంటే భీమవరం లేదండి. దెన్ ఐ రియలైజ్డ్. నేను ఎస్టీడీ బూత్లో నుంచి ఫోన్ చేస్తే ఏంటి బుజ్జి అంటే లేదు రాము పోయారు, ఇప్పుడు బాడీ అక్కడికి తీసుకురావాలా మీరు ఇక్కడికి వస్తారా అడుగుదామని ఫోన్ చేశానని చెప్పాడు. సరే లేదు ఇక్కడికి తీసుకొచ్చే అని చెప్పాను. అంటే నాకు ఐ డి నాట్ ఫీల్ ఎనీథింగ్ అట్ ఆల్. నేను పక్కకు తిరిగి మా బావగారు చెప్పాను నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చిందంట అనగానే ఆయన అక్కడ రోడ్డు మీద చతికిలు పడిపోయారు. నేను తిరిగి ఒక 2-3 ఫోన్స్ చేసి మా అంకుల్స్కి వాళ్ళకి ఇలా వచ్చింది న్యూస్, మీరు మాత్రం ఇంటికి రావద్దు ఎవరు, నేను అమ్మని ప్రిపేర్ చేయాలని చెప్పి నేను అక్కడి నుంచి వెనక్కి నడుస్తా అమ్మకి ఎలా చెప్పాలి అనేది ఆలోచించి ఒక స్క్రీన్ ప్లే తయారు చేశాను. ఇంటికి వెళ్ళి ఇప్పటికి ఇంటికి వెళ్ళి నేను అమ్మ నాన్నకి ఏదో పెయిన్ వచ్చిందంట నేను ఇక్కడ తీసుకొచ్చామని చెప్పాను. మన ఇక్కడ హైదరాబాద్లో బెటర్ హాస్పిటల్ ఉంటుంది కదా, దానికి అమ్మ నేను ఏం లేదని అప్పుడు నేను ఎవరినో తీసుకొస్తా ఉంటే ఆ ఎవ్రీ 20 minutes ఆడితో ఫోన్ చేస్తున్నాను, ఎంతవరకు వచ్చారు, విజయవాడ వచ్చారా, ఇక్కడ వాడెవర్ మధ్యలో ఉండే ప్లేసెస్ నుంచి. సో టోటల్ వీళ్ళందరూ చుట్టాలకు తెలిసి వచ్చిన వాళ్ళందరినీ రోడ్లకి ఆ పక్కన ఈ పక్కన ఆపించేస్తున్నాను. అండ్ ఇదంతా మేకింగ్ ఎ ఫిల్మ్ యాక్చువల్లీ వై టు క్రియేట్ వన్ ఎఫెక్ట్ ఆన్ మై మదర్, హౌ టు ప్రిపేర్ హర్ స్లోలీ ఆమె సింక్ అన్ని ఎలా చేయాలని స్క్రీన్ ప్లేలో నేను డైరెక్షన్ చేస్తున్నాను. ఫాదర్ పోయారు అనేది నేనేం ఫీల్ అవ్వాలనేది అసలు నేను మర్చిపోయినాను కంప్లీట్గా. అయిపోయిన తర్వాత ఒక పర్టికులర్ టైంలో మా గ్రాండ్ ఫాదర్ ఎవరు వచ్చేసి అంటే రాత్రి అయిపోయింది, అప్పటికి ఇంకా వస్తున్నారు దారిలో ఉన్నారు ఎలాంటివి మెయింటైన్ చేస్తారు. ఎప్పుడైతే మా గ్రాండ్ ఫాదర్ ఒక పర్టికులర్ టైంలో వచ్చి చెప్పనా అని అడిగితే వద్దు మనం లాస్ట్ మినిట్ వరకు చెప్పదని చెప్పాను. తర్వాత నేను నిద్రపోయిన తర్వాత ఒక 2 o'clock రాత్రి మా కజిన్ నిద్ర లేపి కారు వచ్చిందన్నాడు. నేను బయటకు వచ్చి కారు కొంచెం దూరం లాగుంది మా ఫాదర్ గారు. అది చూసి ఫస్ట్ టైం నాకు స్ట్రైక్ అయింది యాక్చువల్గా అసలు ఏంటి విషయం అనేది. అంటే సినిమాలోంచి రియల్ లైఫ్లోకి ఒక సెకండ్ వచ్చింది బయటికి. ఇమీడియట్గా లేదు కారు అక్కడికి తీసుకెళ్ళిపోండి మనం పొద్దున్నే తీసుకొచ్చి ఇమీడియట్గా చేసి పంపించేద్దాం. ఆ కారు తీసుకెళ్ళిపోయారు. ఈ లోపల మా గ్రాండ్ ఫాదర్ చెప్పేశారు మదర్కి, తను షీ వాజ్ క్రైమ్. సో నేను వెళ్ళలేదు అక్కడికి, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు సీ హర్ క్రై. తర్వాత పొద్దున్న అక్కడికి వెళ్ళి ఆ బాడీని బయటికి తీస్తూ ఉంటే మా సమ్ అంకుల్ ఎవరో ఉన్నారు, ఆ ప్రాక్టికల్ ఆస్పెక్ట్ ఆఫ్ బయటికి తీసుకొస్తూ ఉంటే ఆ కాలు కొంచెం టేప్ పెట్టండి అంటే అలాంటిది ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. అంటే మనం ఫర్నిచర్ ఏదో తీస్తూ ఉంటే చెప్తాం కదా ఒక ప్రాక్టికల్ ఆస్పెక్ట్ జరపటం అనేది. అలా మా ఫాదర్ని అంటున్నాడు అని ఒక టక్కన కోపం వచ్చింది. నాకు మామూలుగా అసలు ఎప్పుడు కోపం రాదు, కానీ నా లాజికల్ బ్రెయిన్
అదొక ప్రాక్టికాలిటీ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడని నాకు తెలుసు. కానీ అనే విధానంలో నాకు ఒక అక్కడి నుంచి ఐ జస్ట్ వెంట్ ఆఫ్. నేను నడుచుకుంటే ఈ బంజారాస్ రోడ్ల మీద అంతా తిరిగేసి ఒక 1 hour ఫైనల్గా ఇంటికి రీచ్ అయిన తర్వాత ఎవరో వచ్చి నాకు మా ఫాదర్ విల్ రాశారు, బాడీని హాస్పిటల్ డొనేట్ చేయాలి, ఐస్ డొనేషన్ చేయాలనేది. అది సరే నేను మదర్ ఏడుస్తూ ఉంటే నేను లోపలికి వెళ్ళి ఇలా నాన్నగారు ఇలా విల్ రాశారు అది ఇది అని చెప్తే, అండ్ ఆబ్వియస్లీ మిగతా చుట్టాలందరూ అలాంటి మామూలుగా అలౌ చేయరు కాబట్టి కన్జర్వేటివ్ పీపుల్ వాళ్ళు ఎగెయిన్స్ట్గా చెప్తున్నారు. నేను చెప్తే నీ ఇష్టం, నువ్వు తీసుకో, నువ్వే డిసైడ్ చేయాలి చెప్పింది మదర్. అప్పుడు నేను నాన్నగారు కావాల్సింది చేయాలి అని అనుకుని ఐ వెంట్ ఏ గో హెడ్ అండ్ ఐ డొనేషన్కి. సో ఆ ప్రసాద్ హాస్పిటల్ నుంచి ఎవరు వచ్చారు, 2 నర్సులు, నాకు ఇంకా గుర్తున్నారు. వాళ్ళు ఒక ఆటో దిగి ఏదో నడుస్తూ నవ్వుతా జోకులు వేసుకుంటూ లోపలికి వెళ్తారు, నేను బయట నుంచి ఉన్నాను. అఫ్కోర్స్ వాళ్ళకి 1 more పేషెంట్, సో దే కాంట్ కనెక్ట్ ద సేమ్ వే. వీళ్ళ ఇంట్లో రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు అనేది క్వశ్చన్ కాదు. సో వాళ్ళు వెళ్ళి వాట్ ఎవర్ ప్రాసెస్ అందరినీ బయటికి పంపి దానికి సంబంధించిన మెడికల్ ప్రాసెస్ చేశారు. చేసిన తర్వాత ఫైనల్గా అప్పటి నుంచి బాడీ తీసుకెళ్ళే టైం వచ్చి నేను లోపలికి వెళ్ళేసరికి మదరు బాడీ పక్కన కూర్చొని ఏడుస్తున్నారు. వీళ్ళు చేసిన ప్రాసెస్లో అది కరెక్ట్గా చేయలేదా ఏం చేయలేదా, ఒక ఐలిడ్ అనేది కొంచెం తెలుస్తుంది. అంటే అది వాళ్ళ మిస్టేకా ఆ ప్రాసెస్ అనేది నాకు గురించి తెలియదు. అప్పుడు నాకు కోపం వచ్చింది సార్ నా మీద. అంటే పాయింట్ అంటే మా మదరు తనతోటి ఒక 40 years ఉంది. తనని ఆ పరిస్థితిలో మా ఫాదర్ని చూపించాల్సిన డెసిషన్ తీసుకుంది నేను. అఫ్కోర్స్ ఐ డింట్ నో దట్స్ హౌ ఇట్ విల్ బి. అప్పుడు కేవలం ఒక పోయిన ఆయన మాట నిలబెట్టుకోవటం కోసం ఒక బతికిన వాళ్ళని అలా సబ్జెక్ట్ చేయటం అనేది నేను ఎన్విజన్ చేయలేకపోయినా అనేది నా పాయింట్. సో అది ఐ థింక్ నేను చాలా ఫ్లాపులు తీసాను, కానీ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫ్లాప్ ఐ మేడ్ ఇన్ మై లైఫ్. ఫ్లాప్ అనేది మీ డెసిషన్ గోయింగ్ రాంగ్, సినిమా అనేది కాదు, చాలా ఉంటాయి దాంట్లో. ఇప్పుడు కూడా నేను మా మదర్ని వీళ్ళందరినీ చూస్తున్నాను, కానీ ఆ రోజు రాత్రి ఒక విచిత్రమైన సౌండ్ వచ్చింది. ఏంటని చూస్తే మా బ్రదర్ ఏడుస్తున్నాడు. మా బ్రదర్ ఏడవడం నా లైఫ్లో ఎప్పుడు చూడలేదు. సో మా బ్రదర్ ఏడిస్తే సౌండ్ ఇలా వస్తుందా అంటే ఒక సౌండ్ ఎఫెక్ట్ లాగా చూస్తున్నాను. ఇది అయిపోయిన తర్వాత టోటల్గా అయిపోయింది. నేను మళ్ళీ ఒక 2 days అయ్యాక బాంబే వెళ్ళాను. నసిరుద్దీన్ షా యాక్టర్ని ఏదో దాన్ని కలవటానికి వెళ్తే నసిరుద్దీన్ షా సడన్గా అరే రాము ఇప్పుడే విన్నాను అంటే ఆబ్వియస్లీ హిందీలో జరిగింది కాన్వర్జేషను, మీ మదర్ పోయారంట కదా, ఐఎమ్ వెరీ సారీ అంటే. అంటే ఆబ్వియస్లీ తనకి ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో నేను ఇప్పుడు మా మదర్ కాదు ఫాదర్ అంటే ఆయన ఎంబారెస్మెంట్ ఫీల్ అవుతాడు కదా అని నేను వదిలేసి అవును అనుసరి. అప్పుడు ఆయన మదర్ గురించి చెప్పడం మొదలెట్టాడు. అంటే అప్పుడు నేను చెప్పడం మానేశాను కాబట్టి మళ్ళీ మీ మదర్ వయసు ఎంత, మదర్ పేరు ఏంటి, ఈ కాన్వర్సేషన్ ఎక్కడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మధ్యలో నేను చెప్తే లేదని మదర్ కాదు ఫాదర్ అంటే ముందే ఎందుకు చెప్పలేదు అంటే ఇట్ ఆల్మోస్ట్ బికేమ్ ఏ ఎనెక్స్పెక్టెడ్ కామెడీ ఇన్ ఏ సెన్స్ ఆఫ్ ద వర్డ్. అది అయిపోయింది. దాని తర్వాత నియర్లీ 7 years అయిన తర్వాత ఒకరోజు నానా పాటేకర్ ఇంట్లో పూణేలో కూర్చుని అబ్ తక్ చెప్పన్ స్టోరీ గురించి డిస్కస్ చేస్తాం. నేను నానా పాటేకర్, ఒక రైటరు, ఒక అబ్ తక్ చెప్పన్ డైరెక్టర్ షిమిత్ అమీన్. ఏదో అందులో నానా పాటేకర్ వైఫ్ చచ్చిపోయినప్పుడు తను ఏమవ్వాలి సీన్లో రియాక్షన్ అనేది డిస్కస్ చేస్తా నానా పాటేకర్కి నేను చెప్పాను ఇన్సిడెంట్ మా ఫాదర్ గురించి. చెప్పినప్పుడు ఆ చెప్తా మధ్యలో స్టార్ట్ క్రైమ్. అంటే నియర్లీ 7-8 years తర్వాత అంతవరకు ఏడవలేదు. అంటే అది సినిమా నుంచి బయటికి రావటమా, వేరే కాంటెక్స్ట్లో నేను ఆ మెమరీ అంతవరకు ఎప్పుడు నేను ఫీల్ అవ్వలేదా, ఐ ఫైండ్ ఇట్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. ఏంటి దానికి రీజన్ అనేది ఎలా ఉంటుంది, ఎందుకు వస్తుంది అనేది టిల్ టుడే ఐ కాంట్ అండర్స్టాండ్ దట్. సో ఒక విధంగా చూస్తే మా ఫాదర్ పోయినప్పుడు ఏమీ ఫీల్ అవ్వకుండా నేను స్టోరీలు చేస్తున్నాను, స్క్రీన్ ప్లేలు చేస్తున్నాను, క్యారెక్టర్స్ క్రియేట్ చేస్తున్నాను, అబద్ధాలు చెప్తున్నాను, దాంట్లో బిజీగా ఉన్నాను. దాని తర్వాత నసిరుద్దీన్ షాతో మాట్లాడితే ఒక విధమైన కామెడీలాగా చూస్తున్నాను దాన్ని. ఇవన్నీ అయిపోయి ఇంకోటి ఏంటి, ఒక చాప్టర్ మర్చిపోయాను. మా మదర్కి నేను ఫోటోలు ఏం పెట్టదు మా ఇంట్లో, ఆ దండలన్నీ వేసి నాకు ఇష్టం ఉండదు. ఆ 10వ రోజు 13వ రోజు నాకు వద్దు, వాళ్ళందరూ వచ్చేవాళ్ళు మళ్ళీ వెళ్ళాలని వస్తారు, ఎవ్వరికి ఏం ఫీలింగ్ ఉండదు. అండ్ నాకు ఈ చైర్లో వాట్ ఎవర్ అది వద్దు, లెట్స్ రిమెంబర్ హిమ్ ఫర్ ద హ్యాపీ టైమ్స్. అసలు ఆయన ఉన్నారు అని మనం అనుకుని అలా ఉందాం, ఆయన గురించి ఆలోచించి అది చెయ్యొద్దు అని మా అమ్మకు ఒక లెక్చర్ ఇచ్చాను. లెక్చర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ మా అమ్మ యాడ్ అవుట్ అయినాను. నా లెక్చర్ పని చేయలేదని నాకు కోపం వచ్చింది. ఇంత చెప్పినా కూడా అర్థం చేసుకోలేదండి. సో ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్నీ జరిగినాయి ఏది ఈ ఇయర్స్లో.
కానీ నేను ఏడ్చింది మాత్రం 7 ఏళ్ళ తర్వాత నాన్న దగ్గర ఇంట్లో ఏడ్చాను. సో అది ఏంటో అసలు ఐ కాంట్, అంటే ఒక ఎమోషన్ని సప్రెస్ చేసి దాన్ని ఐ డింట్ వాంట్ టు ఎక్స్ప్రెస్ లేకపోతే ఏంటి అనేది నాకు తెలియదు. కానీ ఈ హోల్ థింగ్ ఫ్యామిలీలో ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ అంటే నాకు, బికాజ్ యూ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్, వాళ్ళు ఏమైనా చేసినా చేయకపోయినా వాళ్ళకి ఏమి జరిగినా అనేది ఒక ఎడిషనల్ బర్డెన్ అయిపోతుంది. ఆ బర్డెన్కి సమానంగా ప్లెజర్ వస్తుందా రాదా అనేది నాకు తెలియదు. అదంటే జనరలైజ్ చేయలేం. అది ఈచ్ ఫ్యామిలీలో ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్ ఉంటుంది. దాని వాళ్ళకున్న ఎక్స్పీరియన్సెస్ బట్టి, ఆ ఫ్యామిలీలో ఉన్న మనుషులు బట్టి. సో నాకు జనరల్గా ఇప్పుడు నేను చుట్టాలు కానీ లేకపోతే అసలు ఎప్పుడు వెళ్ళను, ఎవరి ఇంటికి నేను వెళ్ళను. ఒక ఫ్యామిలీ అనే ఒక యూనిట్ ఉంటేనే అసలు నేను ఒక ఏముంటుందని, ఇప్పుడు బాంబేలో నా కజిన్ ఒకడు ఉన్నాడు, నా బిల్డింగ్లో ఉంటాడు. నేను సాధారణంగా నా దగ్గర రమ్మంటాను కానీ వాళ్ళ ఇంటికి నేను వెళ్ళను. ఎందుకంటే ఇంటికి వెళ్ళేటప్పటికి ఆ కిచెను ఇది ఫ్యామిలీ తాలూకు జో అట్మాస్ఫియర్ ఉంటుంది కదా, అసలు ఐ కాంట్ స్టాండ్ దట్. నాకు ఇంకోటి పిల్లలు అంటే ఇష్టం ఉండదు. పిల్లలు ఎందుకు ఇష్టం ఉండదు అంటే 2 కారణాలు. ఒకటి, వాళ్ళ వల్ల నా ఏజ్ గుర్తొస్తుంది అని హేట్ టు ఫీల్ ఓల్డ్ ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే వాళ్ళు ఉంటే నా మాట ఎవరు వినరు. అండ్ ఐ లైక్ టు బి ద సెంటర్ ఆఫ్ అటెన్షన్. నేను ఎక్కడ ఉంటే అక్కడ. సో అప్పుడు నేను పెద్దవాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు వింటారు. చిన్నపిల్లలు అంటే బుయ్యి కుయ్యి అని ఆడేదా అంటే ఇంకా వాళ్ళు చచ్చినట్టు ఆడి చూస్తారు. సో పిల్లలు కుక్కలో ఉంటే నేను వెళ్ళను, ఎందుకంటే అటెన్షన్ వాళ్ళ మీద ఎక్కువ ఉంటుంది నా దగ్గర. సో ఒకటి ఆస్పెక్ట్, నేను ఒక కోల్డ్ బ్లడెడ్గా నా డాటర్తో చెప్పిన ఒక ఆస్పెక్ట్. సెకండ్ ఆస్పెక్ట్, మై ఫాదర్ ఇన్సిడెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ ఆల్ కెన్ కమ్ బికాస్ ఆఫ్ దట్. థర్డ్ ఈజ్ యాజ్ ఎ యూనిట్ బై ఇట్ సెల్ఫ్, దట్ అట్మాస్ఫియర్ ఐ డోంట్ లైక్. యా, మీలో మీరు తగ్గిపోయింది అనుకునే ఎమోషన్ మీ డాటర్ విషయంలో కనిపించింది. మీ ఫాదర్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆల్మోస్ట్ మీరు కళ్ళలో నీళ్ళు వస్తున్నాయని చూడాల్సి వచ్చింది. అంటే అంత టైమ్ అండ్ స్పేస్లో మీరు ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు. సో నిజంగా మీరు కుటుంబం ఇష్టం లేదు అని మేబీ ఇది వ్యవస్థ పరంగా మనిషి ఫ్రీడమ్ని కట్టేలు చేస్తుంది, ఒక పెరిఫరల్గా ఇష్టం లేదేమో, కానీ బాంధవ్యాలకి మీరు వ్యతిరేకం అని అనిపించట్లేదు. వ్యతిరేకం వల్లనే ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. ఎందుకంటే నాకు ఈ బంధాలు లేనప్పుడు ఈ ఫీలింగ్ ఉండాల్సిన అవసరం లేదు. అప్పుడు నేను ఫుల్ హ్యాపీగా ఉండొచ్చు, ఇంకా హ్యాపీగా ఉండొచ్చు. ఆఫ్ కోర్స్. గౌతమ్ బుద్ధుడు ఇదే చేసి వెళ్ళిపోయాడా? హౌ డు యూ అండర్స్టాండ్? అంటే మీరు ఆల్రెడీ పురాణాలు మాట్లాడినప్పుడు అంటే ఇప్పుడు గౌతమ్ బుద్ధుడు ఫ్యామిలీ వదిలేసి తను వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. నాకు నిజంగా ఏం చేశాడు సరిగ్గా తెలియదు నాకు ఏం చేశారో. అంటే అప్పుడు ఏదో ఒక ఏమంటారు దాన్ని, యోగి అయిపోయి స్మరణ ఏమైనా చేశారా, ఐఎమ్ నాట్ వెరీ షూర్ అబౌట్ దట్. కానీ నేను కుటుంబం వదిలేసి నేను భోగ విలాసాలకు అలవాటు పడిపోయాను. సో ఐ కాంట్ బి కంపేర్డ్ విత్ గౌతమ్ బుద్ధుడు. You went after something, he went after something else. But I went after wine and women, he went after God.